మీరు పడుతున్న కష్టాలు చూశాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించడం జరిగింది. మన ప్రభుత్వం రాబోతుంది. మన అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. రెండోది, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రతి పిల్లకి 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో ప్రతి సంవత్సరం వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇస్తాము. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం మీకు ఇవ్వబోతుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ జగన్. 3 రాజధానులు అన్నాడు. ఉత్తరాంధ్రలో కనీసం ఒక్క ఇటుకన వేశాడా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? విశాఖపట్నంలో ప్రజా ధనాన్ని లూటీ చేసి 500 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప ఉత్తరాంధ్రకు చేసింది ఏమీ లేదు. విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసేదానికి భూమి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. మూటబడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తానని ఎన్నికల ముందల హామీ ఇచ్చి కనీసం ఒక్క ఫ్యాక్టరీ కూడా ఈ జగన్ తెరవలేదు. ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఆనాడు ఆంధ్రులందరూ పోరాడి విశాఖ ఉక్కు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆ విశాఖ ఉక్కుకున్న భూముల్ని కాజేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. ఇంకా శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రలో ప్రత్యేకంగా 60 హామీలు ఇచ్చాడు. దాంట్లో ప్రధానంగా మనం చూస్తే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. పూర్తి చేశాడా అని ప్రజలందరిని అడుగుతున్నా. వంశధార, తోటపల్లి, రైట్ లెఫ్ట్ కెనాల్స్, నాగావళి కరకట్టు పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. పనులు కనీసం ప్రారంభించాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. మా చేనేత సోదరులకు ఉన్న బకాయిలు కూడా తీరుస్తానని హామీ ఇచ్చి ఈ రోజు మాట తప్పాడు, మడమ తిప్పాడు ఈ జగన్. అసలు ఉత్తరాంధ్రాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు వంశధార, నాగావళి నదుల్ని అనుసంధానం చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పటికి పెద్దలు చెప్పినట్లు రోడ్లు, బ్రిడ్జ్లు, తాగునీటి ప్రాజెక్టులు, ఆసుపత్రులు, ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ కేంద్రాలు. అంతెందుకు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఎన్టీఆర్ సుజలా ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్ ప్రతి గ్రామాన్ని కూడా అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు హుదూ తుఫాన్ వచ్చిన, తిట్లీ తుఫాన్ వచ్చిన ఆ తుఫానికి భయపడకుండా మంత్రుల కన్నా మన ప్రాంతానికి అడుగుపెట్టిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు నేను మంత్రిగా పనిచేశా. మండలానికి ఒక మంత్రిని వేశారు. ప్రజల సమస్య ఉండకూడదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ప్రజల్ని ఆదుకోవాలని ఆనాడు హుకుం కూడా జారీ చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మన ఇచ్చాపురం అంటే నాకు ఒకే ఒక పదం వస్తుంది, తెలుగుదేశం పార్టీ అడ్డా. మన పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం ఒకే ఒకసారి ఇచ్చాపురం నియోజకవర్గం మనం ఓడిపోయాం. 2014 నుంచి 2019 మధ్యన దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చాం, ఆసుపత్రులు తీసుకొచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, గత 5 సంవత్సరాలుగా
వైకాపా ప్రభుత్వం ఇచ్చాపురం చేసిందేంటి, పీకింది ఏంటని. ఆనాడు జగన్ పాదయాత్ర చేస్తూ ఇచ్చాపురానికి అనేక హామీలు ఇచ్చారు.